మా ఆయనకు చూడండి ఎన్ని కష్టాలొచ్చాయో. అసలు ఇవన్నీ అవసరమా? బయట నుండి కొనుక్కొచ్చుకుందామంటే నా మాట అస్సలు వినరు. సంక్రాంతి పండక్కి అందరూ ఇంట్లో అప్పాలు చేసుకున్నారు. మనమే చేసుకోలేదు. నేను నా పిల్లలకి చేసి పెడతాను అన్నట్టుగా మాట్లాడి తనే చేస్తున్నారు. ఆయన పిండి పిసుకుతూ ఉంటే నా బిడ్డ చూడండి ఎంత హెల్ప్ చేస్తుందో. నిజంగా ఆడపిల్ల ఉండాలి అసలు ఇంట్లో. ఇక మా బాబేమో మీరేమన్నా చేసుకోండి అని వాడు ఆడుకుంటున్నాడు. నా బిడ్డేమో మా ఆయనకి హెల్ప్ చేస్తుంది. అసలు ఆడపిల్లలకి చిన్నప్పటి నుండే ఎంత తెలివి ఉంటది. చిన్నప్పటి నుండే వాళ్ళు మనం చెప్పకున్నా కూడా పనులన్నీ వాళ్ళ తెలివితో వాళ్ళే చేస్తారు. అసలు ఇంతకీ మేమేం చేస్తున్నామో మీకు చెప్పనే లేదు కదూ మురుకులబ్బా. అసలే రాత్రి అయింది, 6 అయింది అప్పటికే. ఇంకా వద్దు అంటున్నా కూడా మా ఆయన చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి చేస్తున్నారు. ఇక ఆయన చేస్తూ ఉంటే నేను పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. ఆయన చేస్తానంటే నాకేంటి బాధ చెప్పండి. అంతే కదా మరి, చేసే వాళ్ళు ఉంటే తినే వాళ్ళకి ఏమి ఇబ్బంది చెప్పండి. పిండి పిసకడం నుండి స్టార్ట్ చేస్తే మురుకులు మొత్తం చేసేదాకా ఆయనే చేశారు. అసలు ఈ పిండి వంటలు చేయాలి అంటే గంటలు గంటలు నిలబడాలి. కానీ ఓపిక కావాలి అబ్బా. అసలు మా ఆయనకి ఇంత ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో నాకు అసలు అర్థం కాలేదు. ఫైనల్లీ మురుకులు అయితే రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.